Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చెప్పిన ఉపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానములు చెప్తున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది. శరీరధారణము వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారము ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును. అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూప శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచుండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదుల అన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించునవే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లుగా శరీరేంద్రియములు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయును. నిద్రలో శరీరేంద్రియాదుల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమవుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థము. తత్ అను పదమునకు సర్వజ్ఞాత్వాది గుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణములుండుట, జనించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలదు. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహిస్తామో అలానే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు కలవాడై గురు శుశ్రూష చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందవలేను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇలా అన్నాడు. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం.
Subscribe and share my channel Sudarsana.